హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యుటోరియల్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి మనకి క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2, యూఆర్కి 4 పోస్టులు ఉన్నాయి. పీహెచ్ వాళ్ళకి దీంట్లో పోస్టులు అనేది మెన్షన్ చేయలేదు, అంటే లేవని అర్థం. మీకు పే స్కేల్ వచ్చేసి 5,200 నుంచి 20,000 వరకు ఉంటుంది. అంటే ఇది పాతది. 7th పే స్కేల్ ప్రకారం అయితే మీకు టోటల్ స్టార్టింగ్ శాలరీ 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ పే అన్నమాట ఇది. అండ్ ఏజ్ వచ్చేసి మీకు 25 ఇయర్స్ ఉండాలి ఓసీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకైతే 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేకపోతే మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఐటీఐ లేకపోయినా ఓన్లీ 10th క్లాస్కు మీకు పాస్ అయితే మీరు ఎలిజిబుల్ ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి. మీకు ఇక్కడ క్లియర్గా మీకు ఆఫ్లైన్ మోడ్లో పంపించాలి. మీకు కింద నీట్గా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు టైప్ చేసుకొని, లేదంటే మీరు ప్రింట్ తీసుకోండి. దీన్నే ప్రింట్ తీసుకొని ఇక్కడ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, నేషనాలిటీ, జెండరు, పోస్టల్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఫిలప్ చేసేసి చివర్లో సిగ్నేచర్ పెట్టేసి, దీంతో పాటుగా మీ క్వాలిఫికేషన్, మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే అదే మెట్రికులేషన్ సర్టిఫికేటు, ప్లస్ మీ క్యాస్ట్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఇవన్నీ పంపించేయాలి. దాంతోపాటు అప్లికేషన్తో పాటు వీటి జిరాక్స్లు ఇక్కడ మీకు పైన మెన్షన్ చేసే అడ్రస్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, రూమ్ నెంబర్ 225E, నార్త్ బ్లాక్, న్యూఢిల్లీ 111001. దీనికి ఓన్లీ ఆర్డినరీ పోస్టే చేయాలి. స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు ఇలాంటివి చేయకూడదు. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీ అప్లై చేయండి. ఏ ఒక్క ఛాన్స్ని మనం వదులుకోవద్దు. అన్నీ అప్లై చేస్తూ ఉంటేనే ఏదో ఒక జాబ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓన్లీ బ్లైండ్గా ఓన్లీ ఒకే జాబ్ని టార్గెట్ పెట్టుకుంటే మాత్రం మనకు కష్టమవుతుంది. సో అన్నీ అప్లై చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.